వెల్కమ్ టు భక్తి ఓం ఛానల్। ఈ వీడియోలో మనం ఇలాంటి మాటలు మాట్లాడితే ఇంటిలోనికి దరిద్ర దేవత వస్తుంది, అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం। ప్రస్తుత సమాజంలోని ప్రతి మనిషి ఆర్థికంగా ఎదగాలని, అందరిలోనూ గౌరవంగా జీవించాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు। ఆర్థికంగా ఎదగటానికి మరియు సమాజంలో గౌరవం పొందాలి అంటే ఖచ్చితంగా ఉండాల్సిన కొన్ని గుణాలలో డబ్బు కూడా ఒకటి అని దాదాపు చాలా మందికి తెలుసు। అలాంటి డబ్బుకు అధిదేవత అయిన లక్ష్మీదేవి కటాక్షం కోసం ప్రజలు చేయని ప్రయత్నమే ఉండదు। జీవితంలో సంపదలు, ఐశ్వర్యాలు కలగాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటారు। డబ్బుల కోసం పూజలు, వ్రతాలు చేసేవారు కూడా ఉన్నారు। ఇన్ని చేసినా కొంతమంది ఇళ్లలో అసలు డబ్బు నిలవదు। దీనికి కారణం కుటుంబంలోని సభ్యులు పదే పదే కొన్ని రకాల పదాలను మాట్లాడుతూ ఉంటారు। ఇలా చేయటం వల్ల ఇంటిలోనికి దరిద్ర దేవత వస్తుందని వేద పండితులు చెబుతున్నారు। కాబట్టి ఎలాంటి పదాలు వాడటం వల్ల లక్ష్మీదేవి మన ఇంటిలో నుంచి వెళ్ళిపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం। కొంతమంది పదే డబ్బు కోసం తప్పుడు మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు। ఇదే అసలైన పెద్ద తప్పు అని నిపుణులు చెబుతున్నారు। కుటుంబంలో కొంతమంది ఎప్పుడూ నా దగ్గర తగినంత డబ్బు లేదు అని అంటూ ఉంటారు। ఇలాంటి మాటలు అస్సలు మాట్లాడకూడదు, దీనితో దరిద్ర దేవత ఇంటిలోనికి వస్తుంది। అలా కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పాటించాల్సిన మొదటి నియమం నా దగ్గర ఏమీ లేదు అని ఎప్పుడూ అనకూడదు। ఇంకొంతమంది డబ్బు లేకపోవడంపై ఎక్కువగా ఆందోళన పడుతూ ఉంటారు। అంతేకాకుండా సుసంపన్నంగా ఉన్నారని చూపించేది ఏది మీ వద్ద లేదని చెబుతూ బాధపడుతూ ఉంటారు। దీనికి బదులుగా నేను బాగానే ఉన్నాను, నాకు డబ్బు సులభంగా వస్తుంది, నేను అదృష్టవంతుడిని అని అనుకుంటూ ఉండాలి। అప్పుడే దరిద్ర దేవత మన ధైర్యానికి భయపడి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది। దీనితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలిగి కుటుంబం అభివృద్ధిలోనికి వస్తుంది। మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి।